సావాదు సలువరాయి తెచ్చి అరుగులేద్దామా ఆ అరుగులపై మన తల్లిని నిలుపుకుందామా కాకతీయ తోరణాల కలలు చూద్దామా రామప్ప విగ్రహాల వందె వందమా తప్పకు సంచి చేతుల జెండా తలబోతమా తెలంగాణ తలబోతమా తప్పకు సంచి చేతుల జెండా కాజిపేట గడ్డ మీద దండలేద్దామా కాజిపేట గడ్డ మీద దండలేద్దామా ఆడమహలీకల దీవెనాటి जगन को मूती वेगे जवाब इच्छा मानुकोट मट्टी की दंडालु मानुकोट मट्टी की दंडालु वेदमा आड़मई मगल्ल वालु कोन्नि సభలలో ఎక్కడికి పోయినా ఏం చెప్తున్నానంటే మనం తీర్థయాత్రలకు పోతే ధర్మపురికి కానీ ఏములాలకు కానీ పోతే బాసరకు పోతే గంగరాలు తెచ్చుకుంటాం ఇంటికి ఆ గంగరాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం చాలా గ్రామాలను కూడా అంటారు బ్రాహ్మణులు వాటి పూజ చేస్తారు అట్లనే వాళ్ళ తెలంగాణ వాడు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వరంగల్ మానుకుంటూ పోవాలి మహబాద్ పోయి అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది దాని మీద గుట్టలు గుట్టలు రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు అందరం తెచ్చుకొని ఇంకా పెట్టి పూజ చేయాలి ఎందుకంటే ఎప్పుడన్నా ముందే జారినప్పుడు ధైర్యం సన్నగిలినప్పుడు ఆ రాయిని ఒకసారి గట్టి పట్టుకుంటే అది చెప్పరా ధైర్యం వస్తుంది ఎందుకంటే అది తెలంగాణ చేసిన ఒక ఆగ్రహ ప్రకటన అది రాళ్ళు కావు అది మామూలు రాళ్ళు కావు 50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కన్నీళ్లను రాళ్ళు చేసి కొట్టినారు ఈ 10 సంవత్సరాలుగా తెలంగాణ బిడ్డలు పాడుతున్న పాటలు రాళ్ళై వాళ్ళ మీద పడ్డాయి నేను రాసిన వ్యాసాలు అక్షరాలు రాళ్ళై అక్కడ మీద పడ్డాయి ఇంత స్థితికి వాళ్ళ తెలంగాణ వచ్చింది ఈ స్థాయికి వాళ్ళ తెలంగాణ చైతన్యం పెరిగింది మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద అడుగు కూడా పెట్టనివ్వమని ఒక పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన తర్వాత ప్రజల ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్షలు కాలరాచి తిరిగి నేను తెలంగాణ గడ్డ మీదకి పోతా తెలంగాణలో తిరుగుతా నాయకుల్ని కొంటా తెలంగాణ ప్రజల మనోబలాన్ని దెబ్బతీస్తాను బయలుదేరింది ఆ రోజు జగన్ తెలంగాణ స్పష్టంగా ప్రకటించింది నువ్వు తెలంగాణ నేల మీద అడుగు పెట్టడానికి వీలేదని లక్ష్మణ తెలంగాణ